దేవుని బిడ్డలారా, ఈ దేవుడు సజీవుడండి. అందుకే పౌలు అంటాడు కదా, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను బలిగా అప్పగించుకొనెను. అంటే కుళ్ళిపోవలసినటువంటి యేసయ్య యొక్క శరీరం ఎందుకు కుళ్ళిపోలేదంటే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు నీ జీవితాన్ని పరిమళ వాసనగా చేయడానికి వస్తాడండి. దేవుని బిడ్డలారా, ఒక అలవాటు ఒక వ్యక్తిలో పనిచేయడం ప్రారంభిస్తుందండి. అది సీక్రెట్గా ప్రారంభమవుతుంది. సీక్రెట్గా ఒక రోజు వస్తుంది, అది పబ్లిక్ అయిపోతుందండి. అంటే అది ఆ యొక్క సెంటు బాటలోనికి ఈగ పడుతున్నగానే చెడు వాసన ఏం రాదండి, మంచి వాసనే వస్తుందండి. ఆ ఈగ లోపల పడిపోయి చనిపోయి కుళ్ళిపోయిన తర్వాత అది ఉన్నటువంటి సెంటును చెడగొడుతుంది. ఇది నాన్న చెడిపోయినటువంటి వాసన నీ జీవితంలో వస్తూ ఉన్నట్లయితే దేవుణ్ణి అడుగు, ప్రభువా నువ్వు పునరుత్థానుడుగా నువ్వు పరిశుద్ధుడవు తండ్రి, నా జీవితంలో పరిశుద్ధత దయచేయి. ఆయన పరిశుద్ధుడు, నిన్ను నన్ను కూడా పరిశుద్ధునిగా ఉంచుతాడు. అందుకే దేవుని యొక్క శిలువ బలియాగం పునరుత్థాన శక్తి ఏమని చెప్తుందంటే, ఇన్ మై బరియల్ ఆల్సో ఐఎమ్ హోలీ, నేను పరిశుద్ధుని, నేను నీకు సహాయం చేస్తా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని విన్న తర్వాత దేవుడు పరిశుద్ధత దయచేస్తాడు అనుకుంటే రాదు. నువ్వు దేవుణ్ణి అడగాలి. చాలామందికి ఒక తలంపు వస్తుంది, మేము వాక్యం వింటాం, వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా జీవితంలో పాపం వస్తుంది, మేము పరిశుద్ధులుగా ఉండలేమే. ఎందుకు ఉండలేము తెలుసా? నువ్వు అసలు దాని గురించి ఆలోచించడంలా, ప్రార్థించడంలా, దేవా నేను పరిశుద్ధునిగా ఉండాలి, నా పరిశుద్ధత దయచే అని యు ఆర్ నాట్ సిన్సియర్లీ ప్రేయింగ్ ఫర్ దాట్. దేవుని మాటలు వింటున్నా వెళ్ళిపోతున్నావు. చెడు వాసన నీ జీవితంలోకి రాకముందే, చెడు తలంపులు నీ జీవితాన్ని ప్రభావితం చేసి అల్లకల్లోలం చేయకముందే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుంటున్నాడు. చేంజ్ యువర్ లైఫ్. దేవుడు శక్తిమంతుడు, ఆయన కుళ్ళిపోకుండా పరిశుద్ధుడుగానే ఉన్నాడు. సమాధి ఏమని చెప్తుంది తెలుసా? అందరి శరీరాలు కుళ్ళిపోయాయి, ఒక్క యేసు ప్రభు శరీరం తప్ప. రెండవదిగా ఈ సమాధి ఇచ్చే రెండవ సందేశం ఏంటి తెలుసా? లూకా సువార్త 24వ అధ్యాయం 3వ వచనం చూడండి. ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు, ఇందును గూర్చి వారికేమీయూ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడి. చాలు. సమాధి దగ్గర ఉండేటువంటి లక్షణం ఏంటంటే, మొదటిగా చెడు వాసన వస్తుంది, అందుకే సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళారు. రెండవదిగా యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి ప్రజలు వచ్చారు, స్త్రీలు వచ్చినప్పుడు 3వ వచనం చెప్తుంది, ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ప్రతి సమాధిలో దేహం యొక్క ఆనవాళ్ళు ఉంటాయండి. మీరు ఏ సమాధి అయినా చూడండి, దేహం యొక్క ఆనవాళ్ళు ఉంటాయి. అది శరీరము కలిగినటువంటి ఒక చిన్న జంతువైనా, పెద్ద మనిషి అయినా, ధనికుడైనా ఆనవాళ్ళు అక్కడ ఉండి తీరుతాయి. ఆ మధ్యకాలంలో రాజారెడ్డి వీధిలో ఒక అపార్ట్మెంట్, ఇప్పుడు కాదులేండి చాలా కాలం కిందట, ఒక అపార్ట్మెంట్ కట్టడానికి రెడీ అయిపోయారు. అపార్ట్మెంట్ కట్టారు. అపార్ట్మెంట్ కట్టిన తర్వాత అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ప్రార్థనకి ఎక్కువ మంది వస్తున్నారు. ఏంటి, ఎక్కడి నుంచి మీరు వస్తారంటే అందరూ అన్యులండి, వాళ్ళు అందరు కూడా అపార్ట్మెంట్ గురించే చెప్తారు. మేము అపార్ట్మెంట్లో ఉన్నాం, అపార్ట్మెంట్లో చేరినప్పటి నుంచి. ఆ తర్వాత ఆ అపార్ట్మెంట్ ఎక్కడుందని చూస్తే సమాధుల తోటను వాళ్ళు ఆక్రమించేసి ఏం చేశారు, అపార్ట్మెంట్ కట్టారు. ఇప్పుడు ఆడుండేటువంటి వాళ్ళు ఓనర్స్ ఉంటారు కదా, ఎవరు ఓనర్సు? దయ్యాలన్నీ ఊరుకుంటాయా? మా ఏరియాకి వస్తారా మీరని ఎవరు కావాలనో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళి ఒక్కొక్కరిని సతాయించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, అపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు ఏదో పని నిమిత్తమే అక్కడేదో తవ్వకం జరిపితే అక్కడ పుర్రెలు ఇవన్నీ కనపడ్డాయి. అంటే వేరే ప్లేస్లో తవ్వితే అపార్ట్మెంట్ దగ్గర. అప్పుడు ఆ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు మెల్లిమెల్లిగా ఖాళీ చేసిపోయారు, వేరే వాళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు అక్కడ జరుగుతూనే ఉంది, అపార్ట్మెంట్లో ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, సమాధి లేకపోవచ్చు, సమాధిలో మనిషి యొక్క ఆనవాళ్ళు అక్కడ ఉంటాయి. కానీ ఒకే ఒక సమాధి, ఆయన అక్కడ లేడు. యేసు దేహము వారికి కనబడలేదు. అన్ని సమాధులు చెప్తాయి దేహాలు ఉన్నాయి మా దగ్గర, 1 కంటే ఎక్కువ దేహాలు, 1 కంటే ఎక్కువ పుర్రెలు, 1 కంటే ఎక్కువ ఎముకలు ఉన్నాయి మా దగ్గర. కానీ ఈ సమాధి చెప్తుంది దేహం నా దగ్గర లేదు. దేవుని బిడ్డలారా, దేహము ఉండాలి కానీ దేహం కనబడటలేదు. దేహం ఉండాలి అక్కడ, దేహం ఉండి తీరాలి అక్కడ, కానీ దేహం లేదక్కడ. సమాధి నువ్వు ఎప్పుడు కూడా బయటికి దేహాలను ఇవ్వవు కదా, మరి నీకు తెలియకుండా దేహం ఎక్కడికి పోయింది? సమాధి అంటది, నాకు తెలియదు. సమాధిగానే ఉంది, సమాధి రాయి కూడా అదే రకంగా ఉంది. యేసుప్రభు అక్కడ లేడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డ,
బిడ్డలారా, ఏంటి ఈ సమాధి ఇచ్చేటువంటి రెండవ సందేశం ఏంటి తెలుసా? అందరి సమాధుల్లాగా యేసు ప్రభు సమాధి నేను మెయింటైన్ చేయలేకపోయాను. ఎందుకంటే సమాధిగా ఆయన శరీరం అక్కడ ఉండలేదు. ఆ సమాధికి శక్తికి మించినటువంటిది యేసు ప్రభు యొక్క శరీరం. దేవుని దూత రాకముందే సమాధిలోంచి యేసు ప్రభు వెళ్ళిపోయాడండి. యేసు ప్రభు వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా? సమాధి ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. దేవుని బిడ్డలారా, అక్కడ ఉండాలి, లేదు. ఏం చెప్తుందండి మాట? అక్కడ ఉండాలి, లేదు. వి కాల్ ఇట్ యాజ్ ఎ మిరకల్. అక్కడ ఉండాలి, అది లేదు. అందరికీ తెలుసు, జూమ్ ప్రేయర్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి తెలుసు. మనమందరం కలిసి అనిల్ అనే ఒక సహోదరుని కోసం ప్రార్థన చేశాం. ప్రేయర్ గ్రూప్లో ఉండేటువంటి వారు, ప్రేయర్ చేసేటువంటి వాళ్ళు మీ ప్రేయర్ రిక్వెస్ట్లో చదివి ఉంటారు. అనిల్ కోసం మనం ప్రార్థన చేశాం. ఈజ్ ఏజ్డ్ అబౌట్ 30 years అండి, 30 సంవత్సరాలు. చిన్న పిల్లలు, ఒక అమ్మాయి 2nd క్లాస్, ఇంకొక అబ్బాయి 2 సంవత్సరాలు అంతే. అంత చిన్న వయసులో హీ వాజ్ అఫెక్టెడ్ విత్ ఎ క్యాన్సర్తో ఆయన సఫర్ అయ్యాడు. కడపలో ఉన్నప్పుడు వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళ కాలేజీకి వెళ్ళి వాళ్ళని బలపరిచాను. తర్వాత వాళ్ళ ఊర్లో మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్లో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. నెల్లూరు జిల్లా గూడూరు దగ్గర ఒక గ్రామం. సో తర్వాత దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. హైదరాబాద్లో ఒక డాక్టర్గా పనిచేస్తూ ఉండగా సడన్గా తనకు తెలిసింది బ్లడ్ క్యాన్సర్. తనకు తెలిసే లోపల సో సివియర్గా మారిపోయింది. ఆ తర్వాత హీ అండర్వెంట్ సో మెనీ కీమోస్. లాస్ట్కు ఒకరోజు నాకు మెసేజ్ పెట్టాడు, అన్న అర్జెంట్లీ ఐ వాంట్ టు స్పీక్ టు యూ. ఆ మెసేజ్ చూశాను. తర్వాత అది శనివారం పెట్టాడు. నేను మంగళవారం అట్లా ఫోన్ చేశాను. ఏంటి అనిల్ అంటే, ఎలా ఉన్నావు అంటే, అస్సలు బాగలేనన్న. ఏంటి, ఏమైంది? చెప్పాడు, ఐఎమ్ సఫరింగ్ విత్ అ బ్లడ్ క్యాన్సర్. నాకు ఏ ఆప్షన్ లేదు, కీమోస్ అయిపోయాయి. ఫస్ట్ టైం అటాక్ అయిందన్న, రికవర్ అయ్యాను. మళ్ళీ సెకండ్ టైం వచ్చిందన్న. ఇక నా దగ్గర ఉండేటువంటి డబ్బు 25 లక్షలు ఖర్చు పెట్టేశాను. ఐఎమ్ నో మోర్ విత్ మనీ. నాకేం హోప్స్ లేవన్నా. ఒకటి ప్రేయర్ చేయండి అన్న. నేను చెప్పాను అతని కోసం ప్రార్థన చేద్దాం. అతను ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? అతడు బాగులేనప్పుడు చెప్పినటువంటి, అన్న నేను చావనన్నా, నేను బ్రతుకుతానన్నా, దేవుడు నన్ను బ్రతికిస్తాడని నమ్మకం నాకుంది. ఐ సెడ్ ఓకే, అదే ప్రార్థన మేము చేస్తాం అని మార్నింగ్ ప్రేయర్స్లో ప్రతిరోజు ప్రార్థన చేశాం. నిన్న లేదు మొన్నటి దినాన నేనే ఫోన్ చేశాను, అనిల్ హౌ ఆర్ యూ? అతని వాయిస్ మారిపోయిందండి, చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు, కొంచెం సంతోషంగా అన్నా నేనే మీకు చేయాలనుకుంటున్నా, అన్ని రిపోర్ట్స్ వచ్చిందో చేద్దాం అనుకున్నాను. నిన్నటి దినాన మేము పెట్ స్కాన్ రిపోర్ట్ వచ్చిందన్న. పెట్ స్కాన్ రిపోర్ట్ వాళ్ళు ఒకటి చెప్పారు, నీ శరీరంలో తల మొదలుగా అరికాల వరకు ఎక్కడ కూడా క్యాన్సర్ లేదు. హల్లెలూయా. ఆడ ఉండాలి, లేకపోతే ఏమంటాం దాన్ని? అద్భుతం. యేసు ప్రభు శరీరం అక్కడ ఉండాలి, లేకపోతే ఏమంటాం దాన్ని? అద్భుతం. అన్ని శరీరాలు ఉన్నాయి, కుళ్ళిన శరీరమైనా, కనీసం ఎముకలైనా, లేకపోతే ఆ చిన్న ఎముకల ట్రేసెస్ అయినా అక్కడ ఉండి తీరాలి. కానీ అక్కడ లేదు అంటే అర్థం ఏంటి తెలుసా? పునరుత్థానుడైన యేసయ్య యొక్క సమాధి ఇచ్చే సందేశం ఏంటి తెలుసా? నీ దేవుడు పరిశుద్ధుడే కాదు, నీ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆయన అక్కడ కనబడాలి. ఆయన శరీరం ఏదో ఒక రకం కనపడాలి, ఏదో ఒక కొన్ని ఎంట్రుకలైనా కనపడాలి, లేకపోతే కొన్ని ఎముకలైనా కనపడాలి. ఎముకలతో సమానంగా వెంట్రుకలు ఉంటాయి, అంత స్ట్రాంగ్ దేవుడు మనకిచ్చిన వెంట్రుకలు. ఏమంటే మనమే ఏదేదో పూసుకొని పోగొట్టుకుంటాం, కానీ యేసు ప్రభు ఇచ్చినటువంటి వెంట్రుకలు పవర్ఫుల్. దేవుని బిడ్డలారా, అక్కడ ఉండాలి, లేదు. అక్కడ సమాధి చెప్తుంది యేసు ప్రభు శరీరం కుళ్ళిపోలేదు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, యేసు ప్రభు యొక్క శరీరం నా దగ్గర లేదు. ఎక్కడుంది? ఇట్ ఈస్ నాట్ ఇన్ మై కంట్రోల్. హేబేలు మొదలుకొని అన్ని శరీరాలు నా చేతుల్లోనే ఉన్నాయి. సమాధి చెప్తుంది నా చేతుల్లోనే ఉన్నాయి. కానీ యేసు ప్రభు యొక్క సమాధిలో మాత్రమే నా చేత కాలేదు. ఆయనను బంధించడం, ఆయన శరీరం అక్కడ లేదు. ఎవరు తెలుసా? ఎందుకు నీ జీవితంలో అద్భుతాలు ఎదురు చూడొచ్చు తెలుసా? ఎందుకు నీ జీవితంలో దేవుడు సూచక్రియలు చేయాలని ఇష్టపడతాడు తెలుసా? ఆయన సమాధి కూడా ఇచ్చే సందేశం ఏంటి తెలుసా? ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన సూచక్రియలు జరిగిస్తాడు, ఆయన వింతలు జరిగిస్తాడు, ఆయన మహత్కార్యాలు జరిగిస్తాడు. ఎలాంటి కార్యాలు జరిగిస్తాడంటే బైబిల్లో ఒక మాట మీ ఎదుట ఉంచుతాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 23వ వచనం. చెరసాల బహుభద్రముగా మూసియుండుటయు, కావలి వారు తలుపుల ముందర నిలిచియుండుటయు చూచితిమి గాని
తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి. లోపల మాకొక్కడైనను కనబడలేదని వారికి తెలిపిరి. అపోస్తలులను ఏం చేశారంటే 18వ వచనం, అపోస్తలులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అపోస్తలులను తీసుకొని వెళ్ళి పట్టణపు చెరసాలలో బలాత్కారంగా ఉంచారు. ఉంచిన తర్వాత ఒక టైం వచ్చింది, దేవుని దూత వచ్చాడండి. వచ్చి తలుపులు భద్రంగా మూసివేయబడినాయి, కావలి వాళ్ళు ఉన్నారు. దేవుని దూత ఏం చేశాడు తెలుసా? నేరుగా వాళ్ళని తీసుకొని బయటకు వచ్చేసాడు. తలుపులు మూసే ఉన్నాయి కానీ వాళ్ళు అక్కడ లేదు. కావలి వారు అక్కడ ఉన్నారు కానీ వారు అక్కడ లేదు. వాళ్ళు ఉండాలి అక్కడ, భద్రంగా తలుపులు మూసినప్పుడు వాళ్ళు అక్కడ ఉండాలి కానీ లేరక్కడ. కావలి వారు ఉన్నప్పుడు కావలి వారిని దాటుకొని బయటికి పోవడం వాళ్ళకి కష్టం కానీ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, అద్భుతం అంటే ఏంటి తెలుసా? అక్కడ ఉండాలి, ఉండకుండా పోవడమే అద్భుతం. అపోస్తలులు అక్కడ ఉండాలి కానీ దేవుని దూత దిగి వచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుని దూత, ఒక దూత వచ్చాడండి. ఒక దూత వచ్చి చేసిన పని ఏంటి తెలుసా? చెరసాలలో వాళ్ళు ఉంటే అందరినీ, అపోస్తలులు అంటే ఒక 5-6 మంది దాకా ఉండొచ్చండి అపోస్తలులు, వాళ్ళందరినీ తీసుకొని బయటికి పోయాడంట. తలుపు అట్లే ఉందంట, తలుపు ఏం డ్యామేజ్ కాలేదు, లాక్గానే ఉంది కానీ వాళ్ళు బయటకు వచ్చేసారు. 2, కావలి వారు అక్కడ ఉన్నారు, కావలి వాళ్ళు కనపడ్డంలా. దేవుడు చేసే అద్భుతం ఏంటి తెలుసా? దేవుడు చేసే సూచక్రియ ఏంటి తెలుసా? అక్కడ ఉంటారు కానీ ఏం జరుగుతుందో అర్థం కాదు. అక్కడ అది ఉండాలి, ఉండకుండా పోతుంది. అక్కడ అది జరగకూడదు కానీ జరుగుతుంది. అక్కడ అది రాకూడదు, వస్తుంది అది. దేవుని బిడ్డలారా, ఎవరిని దేవుడు తెలుసా? నీ జీవితంలో ఆయన ఉంటే అద్భుతమయంగా ఉంటుందండి, అద్భుతమయంగా ఉంటుంది. అందుకే పునరుత్థానుడైన యేసయ్యని గురించి ఎంతగా మనం నేర్చుకుంటే అంతగా మన జీవితంలో విశ్వాసం అధికమవుతుంది. సమాధి ఏమని చెప్తుందంటే, యేసు ప్రభు సమాధి కనబడాలి అక్కడ. సమాధి ఉంది, సమాధిలో శరీరం కనబడాలి కానీ కనబడడం లేదు. ఎందుకంటే అదే అద్భుతకరుడు. హల్లెలూయా. ఆయన జీవించినప్పుడే కాదు అద్భుతకరుడు, ఆయన చనిపోయి సమాధిలోకి వెళ్ళిన తర్వాత కూడా హీ డజంట్ హ్యావ్ ఎ చేంజ్ ఇన్ హిస్ నేచర్. అందుకే పౌలు అంటాడు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మొదటిగా యేసు ప్రభు యొక్క సమాధి ఏమని చెప్తుందంటే కుళ్ళిపోలేదు. ఎందుకు కుళ్ళిపోలేదు యేసు ప్రభు శరీరం అంటే? హీఈస్ ఎ హోలీ గాడ్. నెంబర్ 2, ఆయన శరీరం అక్కడ ఉండాలి, కనబడటం లేదు. ఎందుకంటే ఆయన అద్భుతకరుడు కాబట్టి సమాధిని లేచి, సమాధిని జయించి, మరణాన్ని జయించి బయటికి వచ్చాడు. మూడవదిగా ఇప్పుడు మనం చదువుకున్న భాగంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క కెపాసిటీ ఏంటి తెలుసా? సమాధిని పండుకొనిన స్థలముగా మార్చినటువంటి దేవుడు అండి. సమాధి అది కానీ పండుకొనిన స్థలముగా మారిపోయిందంట. యేసు ప్రభు, నీ సమాధిలోకి వెళ్ళిన తర్వాత ఏం చేసావు? యేసు ప్రభు అంటాడు, అది ఇట్స్ నాట్ ఏ టూమ్ ఫర్ మీ, ఇట్స్ నాట్ ఏ సెపల్కర్ ఫర్ మీ, ఇట్స్ ఎ రెస్టింగ్ ప్లేస్. కొద్దిసేపు అక్కడ పడుకున్నాను, ఆ తర్వాత ఆదివారం ఉదయం లేచి నా దారి నేను వెళ్ళిపోయాను. ఒకానొక రోజు మా ఇంటికి పల్లెటూరు నుంచి మాకు తెలిసినటువంటి ఒక ఆయన వచ్చాడండి. వచ్చిన తర్వాత ఇట్లాంటి ఎండాకాలం ఉదయాన్నే ఆయన ఊరికి పోతానంటే సరే ఆయన ఇంట్లో పడుకోమంటే పడుకోవాలి. అమ్మ ఇంత ఉడుకు, ఫ్యాన్ నాకు అలవాట్లేదని చెప్పి బయట పడుకున్నాడు. ఉదయం అవుతుండగానే మేము తలుపు తీసి చూస్తే లేడండి ఆయన. అరే ఎక్కడ పోయినాడు ఈయన? మేమేమనుకున్నాంటే ఏదైనా బయటికి, ఆయనకు బీడీ తాగే అలవాటు ఉంది, సో బీడీకి ఏమైనా పోయి ఇచ్చడమో. 9 అయింది, 10 అయింది, 11 అయింది, రాలేదు. మేమనుకున్నాం ఏమైపోయాడు ఈయన, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒక 2 నెలల తర్వాత వాళ్ళ ఊర్లోకి వెళ్ళి ఏంటి వెళ్ళిపోయావే అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు మీ ఇంటి దగ్గర పండుకోవడం నచ్చలా, అందుకే వెళ్ళిపోయినా అన్నాడు. ఎందుకు నచ్చలేదన్నా? నాకు నులక మంచంలో పండుకోవడం అలవాటు, మీరేదో ప్లాస్టిక్ నవార మంచం వేశారు, దానిపైన పరుపు వేశారు, అవంతా నాకు నచ్చలే. మాకు పైన చల్లగా చెట్లు ఉంటాయి, ఆ చెట్ల కింద పడుకుంటేనే బాగుంటుంది, అందుకే మధ్యరాత్రి 1 గంటకు లేచి వెళ్ళిపోయినాను అన్నాడు. 1 గంటకు లేచి నడుచుకుంటూ బస్ స్టాండ్కి పోయి బస్సు ఏది ఎక్కితే అది ఎక్కి తెల్లారుజాము కల్లా మా ఊరికి వెళ్ళిపోయినా, మా ఊర్లో పోయి పండుకున్నా అన్నాడు. యేసు ప్రభువా, సమాధిని ఏం చేశావు నువ్వు? పడుకునే స్థలంగా చేశాడు. ఎవరికైనా సాధ్యమా అండి ఇది? ఎవరికైనా సాధ్యమా?
దేవుని దూత అంటున్నాడు, ఇది యేసుప్రభు చెప్పిన మాట కాదు. మేము సమాధి దగ్గరకు వచ్చేసాం. అబ్రహాము సమాధి దగ్గరికి దేవుని దూతలు వెళ్ళింటారండి. లేదా ఇక మోషే సమాధి, ఇక ఎవరికి తెలియదు మోషే సమాధి అంటే, ఎవరికి తెలియకపోయినా ఎక్కడో చోట ఆయన చనిపోయి ఉంటాడు. ఆయన సమాధి దగ్గర కూడా దేవుని దూతలు ఏంటారు. ప్రతి సమాధి దగ్గర వాళ్ళు సమాధినే చూచారు, కానీ ఈ ఒక్క సమాధి దగ్గరకు వస్తున్న వాళ్ళు అంటున్నారు, వాళ్ళ డైలాగ్ మారిపోయింది, ఆయన పండుకొనిన స్థలమును చూచి, ఆయన పండుకొనిన స్థలమును చూచి. ఏం స్థలం అంటది? సమాధి స్థలం కాదు. అందుకే ఆ క్యాప్షన్ పెట్టానండి, అత్యంత శక్తివంతమైన దానిని అతి సామాన్యంగా మార్చాడు. పండుకునేది ఎక్కడ ఉంటుంది? ఇందాక నేను చెప్పాను కదా, మా ఇంటి బయట పడుకోవచ్చు, చెట్టు కింద పడుకోవచ్చు, 5 స్టార్ హోటల్లో పడుకోవచ్చు, 2 టైర్ ఏసీలో కూడా పడుకోవచ్చు, చర్చిలో కూడా కొంతమంది నిద్రపోతుంటారు కదా, కుర్చీలో కూడా నిద్రపోవచ్చు. పండుకొనే స్థలం. సమాధిలో ఎవడు పడుకోడు. నేను చెప్పాను కదా, ఎప్పుడైతే ఆ ఇల్లు, ఆ అపార్ట్మెంటు, ఆ సమాధులు ఉండే స్థలంలో కట్టారని తెలిసిందో చాలామంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆడ సమాధి లేదు, ఇల్లు ఉన్నాయి, సమాధుల స్థలంలో కట్టినందుకే ఖాళీ చేశారు. దేవుని బిడ్డలారా, ఈ దినాన ఒకవేళ యుద్ధం లేకపోతే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా యేసుప్రభు సమాధి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆ సమాధిలో మోకరిల్లే వాళ్ళు మోకరిల్లితే, సాష్టాంగ పడేవాళ్ళు సాష్టాంగపడి ప్రార్థన చేస్తే, సమాధిలో ఎవరన్నా సాష్టాంగ పడతారండి? ఇంపాసిబుల్. అందుకే యేసు ప్రభు కుళ్ళిపోయిన శరీరం లేదు అక్కడ, ఆ శరీరం అక్కడ కనబడడం లేదు. ఆ సమాధినే పరుండే స్థలంగా మార్చాడు, పడుకునే స్థలంగా మార్చాడు. ఏంటండి పడుకునే స్థలం? ఏం చెప్తుంది? కుళ్ళిపోలేదు యేసుప్రభు శరీరం అంటే పరిశుద్ధతను చూపిస్తుంది. యేసుప్రభు అక్కడ లేడు అంటే ఆయన అద్భుతకరుడని చూపిస్తుంది. ఆయన స్థలాన్ని పడుకున్న స్థలంగా చేశాడంటే అది ఏమని సందేశం ఇస్తుంది? మనకందరికీ తెలుసు. కీర్తనలు 23వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. 23వ కీర్తన 2వ వచనం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద. అంతకుముందు ఒక మాట అంటది, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఉంది కదా మీ బైబిల్లో? ఇప్పుడు నా సైడ్ చూడండి. పచ్చిక కలిగిన చోట్ల దేన్ని పరుండ పెడతాడు? గొర్రెను పరుండ పెడతాడు కదా. ఎందుకంటే యెహోవా నా కాపరి, నేను ఆయన గొర్రెను, కాబట్టి పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ పెడతాడు. అసలు గొర్రెను పరుండ పెట్టడం ఏంటండి? మనం పిల్లలను పరుండ పెడతాం కదా. రాత్రి అయింది పడుకోరా, సెల్ చూడకుండా పడుకోరా, టీవీ చూడకుండా పడుకోరా, ఇంకా జాలేరా ఆటలను పడుకోబెడతాం. గొర్రెను పడుకోబెట్టడం ఏంటండి? నిజమైన కాపరి గొర్రెను పడుకోబెడతాడు. గొర్రెకు తెలిసింది ఒకటండి, గొర్రెకు తెలిసింది అసలు ఎందుకు పడుకోబెడతాడు. పరుండబెట్టెను అంటే ఈ గొర్రె పడుకునే గొర్రె కాదు ఇది. ఈ గొర్రెకునే లక్షణం ఏంటి తెలుసా? ఎప్పుడు తల ఉంచుకొని ఒక ప్లేస్లో పెట్టామంటే ఆ ప్లేస్లో ఉండే గడ్డినంతా తిని ఆ గడ్డినంతా ఖాళీ చేస్తుంది. అది తినే దారిలో ఏమైపోతుంది అంటే, తినేటువంటి ఆ యొక్క సమయంలో అది తిని మెల్లిమెల్లిగా నడుచుకుంటూ అట్లే వెళ్ళిపోతుందండి. తిండి పైన ధ్యాస ఉంటుంది కానీ నీటిపైన దానికి ధ్యాస ఉండదు. ఎక్కువ తినిందంటే ఆ గొర్రె చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, అది తప్పిపోతుంది. తింటూ వెళ్ళి తప్పిపోతుంది. అందుకే కాపరి ఏం చేస్తాడంటే, కొద్దిసేపు తిన్న తర్వాత దాన్ని అన్నిటినీ తోలుకొని ఒక నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ దానికి నీళ్లు తాపుతాడు. ఎప్పుడు గొర్రె నీళ్ళు తాగుతుంది తెలుసా? ఎప్పుడు గొర్రె నీళ్ళు తాగుతుంది? దానికి కడుపు ఫుల్గా ఉన్నప్పుడే నీళ్ళు తాగుతుంది. ఆహారము ఫుల్గా లేకపోతే అది నీళ్ళు తాగదు. అందుకే కాపరి ఏం చేస్తాడంటే గొర్రెను బాగా తినిపించి ఆ తర్వాత నీళ్ళు ఇస్తాడు. అప్పుడు ఆ గొర్రె పండుకుంటుంది. అంటే ఈ కాపరి ఏం చేస్తాడంటే 2 పనులు చేస్తాడు. దానికి అవసరమైనటువంటి ఆహారాన్ని, నీటిని ఇచ్చి, అది కూడా పారుతున్నటువంటి నీళ్ళ దగ్గర అది తాగదండి. భయం దానికి. ఎందుకంటే గొర్రె యొక్క స్వభావం అది. పారుతున్న నీళ్ళ దగ్గర ఎప్పుడు తాగదు. అది నిలిచినటువంటి నీళ్ళ, స్టిల్ వాటర్లోనే. అందుకే ఇంగ్లీష్ బైబిల్లో హీ లీడ్స్ మీ బిసైడ్ స్టిల్ వాటర్స్ అంటే ప్రవహించే నీళ్ళ దగ్గర కాదు, ఆగి నీళ్ళ దగ్గర తీసుకొని వెళతాడు. అక్కడ గొర్రె నీళ్లు తాగుతుంది. తాగిన తర్వాత ఆ గొర్రెను అప్పుడు అతను ఒక నీడ ప్రదేశాన్ని తీసుకొని వెళ్తే ఆ గొర్రె పడుకుంటుంది. ఇప్పుడు యేసు ప్రభు సమాధిని పరుండే స్థలముగా చేశాడంటే అర్థం ఏంటంటే, ఆయన నీ జీవితంలోకి వస్తాడు. నీ అవసరత ఏంటి?
చూస్తాడు, అవసరతను తీరుస్తాడు. ఆ అవసరత సమృద్ధిగా తీర్చబడిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాల్సింది తీసుకెళ్తాడు. అంటే గడ్డి తర్వాత నీళ్ళ తర్వాత నీడ తర్వాత పడుకోబెట్టడం. ఉదయాన్నే మళ్ళీ అది రెడీ అయిపోతుందండి, తినడానికి రెడీ అయిపోతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ పునరుత్థానుడైన యేసయ్య సమాధి ఇచ్చేటువంటి మూడవ సందేశం ఏంటి తెలుసా? హీ ఈజ్ ఎ గాడ్ హూ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ నీడ్స్. నీ యొక్క అవసరతలు తీరుస్తాడు. గొర్రెకు గడ్డి ఎక్కడ ఉంటుందో తెలియదు, గొర్రెకు నీళ్ళు ఎక్కడ ఉంటాయో తెలియదు, గొర్రెకు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటే క్షేమమో తెలియదు. కానీ ఎప్పుడైతే కాపరి నడిపిస్తాడో ఆ గొర్రె ఏం చేస్తుందంట? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో ఏదైనా ఒక అవసరత తీర్చబడలేక ఇక్కడికి వచ్చావా? యేసయ్య సమాధి వైపు చూడు. సమాధిని ఆయన పరుండ చేయబడిన స్థలంగా మారిస్తే, అంటే ఒక టూమ్ను ఒక బెడ్గా దేవుడు మార్చగలిగితే ఆయన నీ ప్రతి అవసరమును తీర్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. అసలు ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? ఒకవేళ నాకు అనిపిస్తుంది, దావీదు పరిశుద్ధాత్మ చేత నింపబడి యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని చూశాడేమో, యేసు ప్రభు సమాధి గెలిచి లేవడం చూశాడేమో, ఆ తర్వాత దేవుడు చేసే కార్యాలను చూశాడేమో. అందుకే అంటున్నాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచిస్తాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతాడు. అంటే నీ జీవితంలో నీ అవసరతలను తీర్చి, సమాధి అయిపోయింది అనేటువంటిది, కానీ సమాధిలో నుంచే ప్రాణాన్ని విమోచించి కరుణా కటాక్షములను మనకు కిరీటముగా ఉంచుతాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా సమాధి ఇచ్చేటువంటి సందేశం ఏంటి తెలుసా? శ్రద్ధగా నేను కావలి కాస్తాను, ఎవరు బయటికి రాకుండా. అలాంటి నా దగ్గరికి యేసు ప్రభు వచ్చి నా జీవితాన్ని మార్చేశాడు. నాకు తెలిసిందంతా కుళ్ళిపోయిన శరీరం, నాకు తెలిసిందంతా ఒక శరీరం అక్కడ ఉండాలి, నా శరీరం అంతా అది సమాధి మాత్రమే, కానీ పరుండే స్థలం కాదు. కానీ యేసు ప్రభు నా దగ్గరకు వచ్చాడు, సంపూర్తిగా మార్చేశాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. నువ్వు అడిగితే నీ జీవితాన్ని కూడా మార్చగలడు. దేవుని ఎదుట మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో కూడా ఐఎమ్ గోయింగ్ త్రూ డిఫరెంట్ సిచ్యువేషన్స్. అది ఒక అపవిత్రమైన జీవితం కావచ్చు, ఒక అసాధ్యమైనటువంటి పరిస్థితి కావచ్చు, లేకపోతే నా జీవితంలో అవసరతలు తీర్చబడ్డం కావచ్చు. ఏదైనా సరే దేవా, నా జీవితాలను దర్శించగలవు ప్రభువా. ఎవ్వరు కూడా సమాధిని చేరుకున్నారే కానీ లేవలేదు, యుగాలు జీవించడానికి తిరిగి లేవలేదు. కానీ నీ దేవుడు, నా దేవుడైన యేసయ్య లేచాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధునిగా జీవించగలవు. నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు ఎదురు చూడగలవు. నీ జీవితంలో నీ అవసరతలు తీర్చబడతాయి. ఎందుకంటే ఆయన సజీవుడు కాబట్టి, ఆయన ఇప్పటికీ ఆయన సశరీరుడుగా ఉంటున్నాడు. కాబట్టే ఆయనను మనం అడగవచ్చు, దేవా నా జీవితంలో కార్యాలు జరిగించు, నాలో పాపాన్ని తొలగించు. అడుగుదాం దేవుని దగ్గర. దేవుని ఎదుట నువ్వు అడిగితేనే నీ పాప జీవితం నుంచి నీకు విడుదల, నీ యొక్క లోక జీవితం నుంచి నీకు విడుదల, పడిపోతున్న ప్రతి పరిస్థితి నుంచి విడుదల నీకు ఉంటుంది. అడుగుదాం దేవుని, దేవా నన్ను విడిపించు, నాలో ఉండేటువంటి ప్రతి పాపమును విడిపించడానికి. నీ శరీరం కుళ్ళిపోలేదు, నువ్వు పరిశుద్ధుడుగానే ఉన్నావు ప్రభా. నా జీవితంలో పరిశుద్ధత లేదు నాయన, నా ఉద్యోగంలో పరిశుద్ధత లేదు, నా మాటల్లో పరిశుద్ధత లేదు, నా చూపుల్లో పరిశుద్ధత లేదు, నా జీవిత విధానంలో పరిశుద్ధత లేదు. లార్డ్ గివ్ మీ హోలీనెస్, నాకు పరిశుద్ధత ఇచ్చేయండి. దేవా, నేను కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నాను, కలిసిపోతున్నాను ప్రభా, పాపంతో కలిసిపోతున్నాను ప్రభా. దేవా, నా జీవితంలో పాపం యొక్క భయం నాలో అధికమవుతుంది నాయన, ఆ భీతి, ఆ గిల్టీ కాన్షియస్ అధికమవుతుంది. ఇక్కడ చేరిన వారిలో చాలా మంది ఈ పరిస్థితి కూడా వెళుతున్నారు. తప్పు చేసిన తర్వాత అయ్యో ఈ తప్పు చేశానే, చేయకూడదే, ఏం శిక్ష వస్తుందో, ఏం జరుగుతుందో భయపడుతూ ఇక్కడికి వచ్చావు. దేవుడు నీతోనే మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో పరిశుద్ధునిగా మార్చగలడు నజరేయుడైన యేసయ్య. ఆయన అడుగుదాం. నీ జీవితంలో అద్భుతాలు జరగడానికి సాధ్యమవుతుంది, ఎందుకంటే ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయన నీ ప్రతి అవసరతను తీర్చి విశ్రాంతిని పరుండబెట్టేటువంటి దేవుడు ఆయన ఎదుట మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. లెట్ ఎవ్రీ ఐ బి క్లోజ్. ప్రతి కన్ను మూయబడాలి. ప్రతి ఒక్కరం దేవుని ఎదుట
ఎదుట ప్రార్థన చేద్దాం. ఓ యేసయ్యా నీకు వందనాలు. శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రం, ప్రభావం కలిగినటువంటి దేవానికి స్తోత్రం, రాజాది రాజువైన దేవానికి స్తోత్రం. సజీవులకు 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 ఎల్లప్పుడూ సజీవుడుగానే కనబడుతున్నటువంటి దేవుడవు ప్రభా, నీకు వందనాలు తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన రోజు నుంచి సజీవుడుగానే ఉంటున్నటువంటి దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. నీ సమాధి మాత్రమే ఖాళీ సమాధి, నీ సమాధి మాత్రమే సందేశాలు ఇవ్వగలదు ప్రభా. అది ఈరోజు మేము తెలుసుకున్నాం ప్రభా. అసాధ్యమైన దాన్ని అతి సామాన్యమైనగా మార్చగలిగిన శక్తిమంతుడవు నీవే ప్రభా. నీకు వందనాలు, 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 వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. హల్లెలూయా తండ్రి. ఎవరైతే పాపపు ఊబిలోకి వెళ్ళిపోతున్నారో, ఏదో ఒక అడిక్షన్, ఆ అలవాటు నుంచి బయటపడలేకుండా ఉంటున్నారు తండ్రి, ఎవరైతే అలాంటి అలవాట్లలో, అలాంటి సాతాను బంధకాల్లో, సాతాను ప్రేరేపణలో, సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయి నలిగిపోతున్నారో, అలాంటి వారి కోసం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ పునరుత్థానపు శక్తి దిగివచ్చును గాక, నీ పునరుత్థానపు శక్తి దిగివచ్చును గాక. ప్రతి పాపిని పరిశుద్ధునిగా మార్చే నీ పునరుత్థాన శక్తి దిగివచ్చును గాక. ప్రతి పాప బంధకము తెగిపోవును గాక. ప్రతి పాప అటాచ్మెంట్ నా దేవుని శక్తి ఎదుట పర్మనెంట్ గా డిటాచ్ అగునుగాక. యేసు నామమందు ఈ కార్యము జరుగునుగాక తండ్రి. ప్రతి పాప బంధకం నుంచి విడుదల కలుగునుగాక. యేసయ్య ఇచ్చే విడుదల కలుగునుగాక. దేవా, ఎవరైతే అడుగుతున్నారో లెట్ దెమ్ బి డెలివర్డ్ ఇన్ టోటల్ ఫర్ దై గ్లోరీ లార్డ్. నీ నా మహిమార్థమై సంపూర్ణముగా విడుదల పొందుదురుగాక. నైనా నీ పాదాల దగ్గర చేరి ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా. గొప్ప దేవా తండ్రి, ఎవరి జీవితంలో అయితే అద్భుతాలు ఎదురు చూస్తున్నారు, ఎవరి జీవితాల్లో, వారి యొక్క కుటుంబంలో కానీ, వారి యొక్క ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అద్భుతాలు ఎదురు చూస్తున్నారు, ఏ శరీరంలో అద్భుతాలు ఎదురు చూస్తున్నా ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా. యేసు నామమందు, నజరేయుడైన యేసు నామమందు, నజరేయుడైన యేసు నామమందు జరగవలసిన ప్రతి అద్భుతము యేసు క్రీస్తు నామమందు జరుగునుగాక. Be healed, be delivered, let miracles take place in the name of Jesus. శరీరములో, కుటుంబాల్లో ఎక్కడెక్కడ అద్భుతాలు జరగాలనో, ఎక్కడ ఏది కనబడకుండా పోవాలనో అది కనబడకుండా పోవునుగాక. ఏది లేకుండా పోవాలనో అది లేకుండా పోవునుగాక. ఏ దీవెన కలగాలనో అది యేసు నామమందు కలుగునుగాక. ఏ అద్భుతము జరగాలనో యేసు నామమందు జరుగునుగాక, 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 జరుగునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ జరుగునుగాక. దేవా, మీ కార్యాలు మీరు జరిగించండి నాయన. ఎవరి జీవితాల్లో సమాధి అనుభవం కూడా వెళుతున్నారు, శాంతి లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా తండ్రి, గందరగోళ పరిస్థితులు కూడా వెళ్ళిపోతున్నారు, విశ్రాంతి లేనటువంటి పరిస్థితులు వెళ్ళిపోతున్నారు తండ్రి, మనశ్శాంతి లేకుండా తన జీవితం ముందుకు సాగిపోతుందో అలాంటి ప్రతి ఒక్కరి పైన నా దేవుని యొక్క పునరుత్థానపు శక్తి దిగివచ్చునుగాక. సమాధానకర పరిస్థితులు ఏర్పడునుగాక, పరుండ చేయబడుదురుగాక. ప్రశాంతంగా తన వారికి ప్రతి టెన్షన్, యాంగ్జైటీ తొలగిపోవునుగాక. సమాధానం ఏర్పడునుగాక. అది ఇంటిలో సమాధానం, వ్యాపారంలో సమాధానం, పనిచేసే స్థలాల్లో సమాధానం, తన ఆత్మీయ జీవితంలో సమాధానం యేసు నామమందు ఉండునుగాక. యేసు నామమందు కలుగునుగాక. యేసు నామమందు జరుగునుగాక. నా దేవుని కార్యాలు జరిగి తీరునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సజీవుడైన దేవుడుగా మా మధ్య మీరు ఉండగా వందనాలు, 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 వందనాలు తండ్రి. మీ శక్తి పని చేయునుగాక, మీ శక్తి పని చేయునుగాక నాయనా. మీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ మా మధ్య మీరు ఉన్నారు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రతి శరీరంలో ఉండే వ్యాధి నా దేవుని ఆత్మ ద్వారా ఇప్పుడు తాకబడునుగాక. Be healed and delivered in the name of Jesus. యేసు నామమందు ఈ సందేశాన్ని లైవ్ లో, ప్రార్థన ఛానల్లో, ఆయా ఛానల్స్ లో చూస్తున్న దేవుని బిడ్డలపైకి నా దేవుని శక్తి దిగివచ్చునుగాక. యేసయ్య యొక్క పునరుత్థాన శక్తి దిగివచ్చునుగాక. Let your children be delivered in the name of Jesus. In the name of Jesus. మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది.
వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.